గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025 ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. మరి అటువంటి సూర్యుడికే పూర్తిగా బాగాలేదు. అట్లా బాగాలేనప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలి అంటే, మరి ఒకడు మహాపాపి, ఎంతో పాపం చేసుకున్నాడు, ఏదో కొద్దిగా పుణ్యం చేశాడు. ఆ పుణ్యం కూడా మామూలు పుణ్యం కాదు. అటువంటి పుణ్యం ఎవరు చేయడు, కొద్దిగానైనా. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితే, ఏమిరా నీవు పాపాన్ని అనుభవిస్తావా ముందు పుణ్యాన్ని అనుభవిస్తావా అన్నాడు. అయ్యా, పాపంతో జీవితం మొత్తం అనుభవించాల్సిందే, ముందుగా పుణ్యాన్ని అనుభవించమన్నట్ట. ఆ పుణ్యాన్ని అనుభవించమంటే ఈ పుణ్యం స్వర్గలోకం. ఈ స్వర్గలోకంలో శ్రీ మహావిష్ణువు కూర్చుండేటువంటి సింహాసనం. వీడు చేసిన పూర్వజన్మ పుణ్యం చేత ఒక 5 నిమిషాల సేపు మరి ఆ సింహాసనంలో కూర్చుండే అవకాశం వచ్చిందిరా. ఎంతోమంది పాపులకి విముక్తి కలిగించట. ఎందుకంటే పుణ్యం ఎంతైతే చేస్తాడో ఆ పుణ్యం వల్ల పాపం మొత్తం హరించిపోతుందిరా. పుణ్యం వడ్డీతో సహా పెరుగుతుంది, కానీ దాన్ని ఎవ్వడు పెంచుకోడు. నీవు ఏదైనా ఓ పిల్లవాడికి అన్నం పెట్టి గుడ్డలు ఇచ్చి చదువు చెప్పించి వాడిని కలెక్టర్ని చేసావనుకో, ఆ కలెక్టరు నేను చెబితే చదువుకున్నాడు, వాడి దిక్కు లేదు, నేను పెడితేనే వాడు ఇంతవరకు పైకి వచ్చాడు అని 1000 మంది చెబుతాడు. పుణ్యం అందరికీ పంచుకుంటాడు. పాపం దొంగతనం చేశాడు, వాడి కొంప తీశాడు, ఒక మనిషిని చంపాడు, అది మాత్రం ఎవరికి చెప్పడు. చెబితే మరి శిక్ష పడుతుంది, జైలు పోవాల్సి వస్తుంది. కాబట్టి అది దాచిపెట్టుకుంటాడు. పాపమేమో దాచిపెట్టుకుంటాడు, పుణ్యమేమో అందరికీ చెప్పుకుంటాడు. అట్లాగే ఆ యమధర్మరాజు పుణ్యాన్ని అనుభవించడానికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో, మరి ఆ సింహాసనంలో వైకుంఠంలో ఆ విష్ణుమూర్తి దగ్గర ఆ విష్ణుమూర్తి కూర్చుండే సింహాసనం ఒక 5 నిమిషాలు వచ్చేప్పటికల్లా ఒకటే చెప్పింది. భగవంతుడి యొక్క నామస్మరణ చెప్పాడు. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరంజధ అన్నారు. అందులో విష్ణుమూర్తి సింహాసనంలో షోడశాక్షరి అంటారు. హరే రామ నామం వాడు ఎప్పుడైతే చేశాడో ఈ పాపాలు మొత్తం హరించుకుపోయి మళ్ళీ నరకానికి పోయే అవకాశం లేకుండా వచ్చిందట. కాబట్టి ప్రతివాడు కూడా కష్టం అనేది రాకుండా ఉండదు. పాపం వల్ల కష్టం ఖచ్చితంగా వస్తుంది. ఆ కష్టం తొలగిపోవాలంటే దానికి మించిన పుణ్యం చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి అంటే దానికి తగినటువంటిది ఎప్పుడు కూడా గుళ్ళల్లో మరి సద్గోష్ఠి అంటారు. నలుగురు కూర్చొని మంచి మాటలు చెప్పుకుంటారు. దాన్ని ఆచరించడం అవసరం. చెబితేనే ఆ విష్ణుమూర్తి సింహాసనంలో ఈ హరేరామనామం ఎప్పుడైతే చేశాడో సమస్త పాపాలు కూడా హరించిపోయినాయి. అట్లాగే ఈ రాశి వాళ్ళు మీ దోషాలు ఏవో చూపించుకొని తర్వాత ఏమిటంటే నేను చెప్పేది 9 గ్రహాలే కాదు. కాలసర్ప దోషం అంటే 9 సర్పాలు ఉన్నాయి, నవనాగులు. మరి ధాన్యాలు 9 రకాల ధాన్యాలు ఉన్నాయి, నవధాన్యాలు. మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయి. 9 గ్రహాలు, 9 ధాన్యాలు, మరి నవగ్రహాలు ఇన్ని ఉన్నాయి. ఇట్లాగే గ్రహదోషాలే కాకుండా దేవతా పూజలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ గ్రహదోషాలు పోవటానికి ఏ గ్రహం దోషం ఉంటే ఏ దేవతా పూజ చేయాలి అనేటువంటి రకాలైనటువంటి పూజలు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కుడితిలో పడ్డ ఎలిక ఆ కుండలో సగానికి వస్తుంది, మళ్ళీ కుడితిలో పడుతుంది, సగానికి వస్తుంది, మళ్ళీ దాంట్లో పడుతుంది. అట్లా పడకుండా ఉండాలి అంటే తెలుసుకోవాలి. మీ దోషాలు ఎట్లా ఉన్నాయో చూపించుకోవాలి. దానికి తగినటువంటి వాళ్ళు చేయగల వాళ్ళ దగ్గర
ఆ దోషం పోగొట్టుకుంటే ఈ జన్మలోనే మరి ఒక జన్మలోనే 3 జన్మలు వస్తాయిట. 3 జన్మలు ఎట్లా వస్తాయంటే నీవు చేసుకునేటువంటి పుణ్యం ద్వారా నీకు సద్గతి కలుగుతుంది. ఎందుకంటే ఏలినాటి శని 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మానవుడికి 100 సంవత్సరాల ఆయుష్ వస్తే 3 30 90 సంవత్సరాల దాకా ప్రతిసారి వస్తుంది. నాకు 3వసారి అష్టమ శని వచ్చింది. ఈ అష్టమ శని రేపు మార్చి 30తో అయిపోతుంది. ఈ లోపల నేను మాత్రం బతకను అని నేను ఖచ్చితంగా నిర్ణయం అయిపోయినా కూడా చచ్చిపోతానని మాత్రం భయపడలా. ధర్మం ఎట్లా ఉంటుందో, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుందని ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క సేవ చేయటమే, చచ్చిపోతానని భయపడటం కాదు, భగవంతుడి యొక్క సేవ చేయటమే మానవ ధర్మం. అట్లాంటి భగవత్ సేవ, దేవతా పూజలు ఇవి చేసిన తర్వాత యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, ఆపరేషన్ జరిగింది. మరి ఈ బాధపడటం కంటే చచ్చిపోవటం మంచిది అనిపించింది. ఇంత జరిగి కూడా మళ్ళీ బతికి బయటపడ్డా. ఎందుకు బయటపడ్డావు? 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ 100 సంవత్సరాల ఆయుష్లో ప్రతి వ్యక్తి కూడా కష్టాలన్నీ ఇక్కడే పడాలి, పాపం మొత్తం ఇక్కడే అనుభవించాలి, పోయిన తర్వాత పుణ్యం అనుభవించాలి. అంటే ఎట్లా ఉంటుందంటే చెట్టుకి పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది, పండు పండుతుంది, అది కింద రాలుతుంది. ఆ పండు తినడానికి పక్వానికి వచ్చి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి జీవితం కావాలి. కాబట్టి ఎవరైనా సరే దాని మార్గాన్ని అనుసరించండి. కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తికి మార్గం అని చెప్పింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు. ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం, మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి, దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే ఇంట్లో 4 ఉన్నారండి, 4కి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన 4 పంచుకు తింటే అంతకంటే చాగలేదు. మరి 4 వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ 4 పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం.
దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలి అయినప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం 3వ దైవం. అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం 4వ దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది.